Hello, degree students of Andhra Pradesh. Second semester Organic Chemistry 1 subject important questions అట్లాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ బి ఈజ్ ఫర్ 4 మార్క్స్, 8 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి, 20 మార్క్స్. అండ్ పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో టోటల్ 50 మార్క్స్, 70 మార్క్స్కి టోటల్ పేపర్ వస్తుంది. సో ఇంటర్నల్ చాయిస్ అంటే క్వశ్చన్ 9లో ఏ బి చాయిస్ ఇస్తారు, ఎయిదర్ ఏ ఆర్ బి రాయాలి, అలాగే మిగతా క్వశ్చన్స్ కూడా. సో లెట్ us see ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్. సో యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యూనిట్ 1లో ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ 4 మార్క్స్ అయితే మీసోమరిక్ ఎఫెక్ట్, acidic nature of phenol, explanation with mesomeric effect, ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి కొంచెము నార్మల్గా రాయాలి. దెన్ టైప్స్ ఆఫ్ బాండ్ ఫిషన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ ఏ నుంచి మనం చూడొచ్చు. నెక్స్ట్ పార్ట్ బిలో ఈ పార్ట్ బి క్వశ్చన్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఎనీ 2 అప్లికేషన్స్ అడగచ్చు, లేకపోతే టోటల్ అప్లికేషన్స్ అడగచ్చు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అ 5 స్టార్ క్వశ్చన్, అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ హైపర్ కాంజుగేషన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే మీసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఈ క్వశ్చన్ కూడా 5 స్టార్ క్వశ్చన్. దెన్ బాండ్ ఫిజన్ అండ్ ఇట్స్ టైప్స్, హోమోలైటిక్ అండ్ హెటరోలైటిక్ బాండ్ ఫిజన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యూనిట్ నుంచి. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ వచ్చినాయి. లెట్ us see నెక్స్ట్ యూనిట్ 2, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్ అండ్ సైక్లోఆల్కేన్స్. ఈ చాప్టర్ నుంచి ఇది కంప్లీట్ మనకి మెకానిజమ్స్ అట్లా ఉండే యూనిట్ కాబట్టి వుడ్స్ రియాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సైక్లోఆల్కేన్స్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దెన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విత్ మెకానిజం, ఇది 4 మార్క్స్లో అడగొచ్చు, అలాగే 10 మార్క్స్లో కూడా అడగొచ్చు. 4 మార్క్స్లో అడిగితే తక్కువ రాయాలి, 10 మార్క్స్లో అడిగితే కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ చేసి రాయాలి. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఇక్కడ మెకానిజం నార్మల్ మెకానిజం, జనరల్ మెకానిజం రాయాలి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అ 5 స్టార్ క్వశ్చన్ హియర్. దెన్ Bayes strain theory, coming to part B, Bayes strain theory is a 5 star question again. Core house synthesis కూడా 5 star question. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. దెన్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, లైక్ బ్యూటేన్, ఈథేన్ అలా అడగొచ్చారు. నెక్స్ట్ యూనిట్ 3లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, దీంట్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్ is important. Then syn and anti-addition is also important. Ozonolysis reaction, acidic nature of terminal alkynes and Sage-Zeff rule. ఈ 3 questions, last 3 questions 5 star questions. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్స్, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవండి. దెన్ హాఫ్మన్ అండ్ Sage-Zeff ఎలిమినేషన్, హాఫ్మన్స్ రియాక్షన్, Sage-Zeff ఆల్రెడీ పైన కవర్ అయిపోయింది, ఇక్కడ హాఫ్మన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సో ఈ లాంగ్ ఆన్సర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దెన్ 1,3-butadiene ఎడిషన్ అండ్ 1,3-butadiene 1,2 and 1,4 ఎడిషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ మార్కోనికాఫ్ అండ్ యాంటీ-మార్కోనికాఫ్ రూల్ ఈజ్ అ 5 స్టార్ క్వశ్చన్ ఇన్ లాంగ్ ఆన్సర్. దెన్ Diels-Alder రియాక్షన్ ఈజ్ ఆల్సో 5 star question in long answers. So coming to the next unit, 4th unit lo aromaticity in benzene and its reactivity. So structure of benzene, Huckel's rule, ee rendu chaala important questions short answers lo. Then ring activating and deactivating groups for long answer, Huckel's rule and its application in benzenoid and non-benzenoid compounds is an important question. Then electrophilic substitution reaction and various substitutions, electrophilic substitution in benzene like halogenation, nitration, ఈ క్వశ్చన్ 5 star క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్.
Then Friedel-Crafts alkylation and acylation is also 5-star question. Then this one, structure of benzene with molecular orbital diagram is also 5-star question. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ యూనిట్లో. లెట్ us see the last chapter, last unit. ఇందులో స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్లో డిఫరెన్స్ బిట్వీన్ ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్ ఈజ్ a 5-star question, and enantiomers and diastereomers explanation, only writing about them, is an important question. Then అదే క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో కూడా అడగొచ్చు sometimes. And Newman and Sawhorse projection formula of ethane molecule is an important question. Then types of representation of stereoisomers with 2 examples. These are 5-star question. Then stereoisomers is also an important question in this unit. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కనుక కవర్ చేస్తే ఎగ్జామ్లో డెఫినెట్గా లాస్ట్ మినిట్ రివిజన్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. యూనిట్ వైజ్ క్వశ్చన్స్ మీరు మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.